శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 22. గురుదత్త భట్టు వృత్తాంతము. జ్యోతిష్య శాస్త్రంలో భక్తులకు జాతక ఫలం కూర్చగలవారు శ్రీపాదుల వారు ఒక్కరే. గురుచరణుడు కృష్ణదాసును నేను శ్రీపాదుల వారి సమక్షంన తెలియరాని ఆనంద పారవశ్యమున ఉంటిమి. గురుదత్త భట్టు అనేడి జ్యోతిష్య పండితుడు ఒకరు శ్రీ గురుదేవుల దర్శనార్థం వచ్చి ఉండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంత స్థలంన కూర్చొని సత్సంగం చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిష శాస్త్రం వైపునకు మరలింది. నేను శ్రీభట్టు మహాశయుణ్ణి, అయ్యా, జ్యోతిష శాస్త్రం నందు చెప్పబడిన ఫలములు ఖచ్చితంగా జరుగునా, లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా? మానవ జీవితం పూర్వకర్మ నిర్దేశితమా లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అని ప్రశ్నించితిని. అంతటా శ్రీభట్టు మహాశయులు చక్రమనగా నక్షత్ర కక్ష, దీని ప్రారంభ స్థానము అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క స్థల నిర్దేశం చేయుటకు చైత్రపక్షమనియు రైవతపక్షమనియు 2 పద్ధతులున్నవి. రేవతి నక్షత్రం ఉండవలసిన స్థానమునకు 8 కలలు తక్కువ గల స్థానంలో ఉండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్విని నక్షత్ర గోళమును గుర్తించుట కష్టముగాన దానికి 180 అంశాలలో ఉన్న చిత్తా నక్షత్రము ఒకే గోళంగాను ప్రకాశవంతంగాను స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన ఎడల అది అశ్విని అగునుగాన చైత్రపక్షము గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రము తురగముఖాశ్విని శ్రేణి అని 3 గోళముగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రంలో జన్మించుటకు కూడా విశేష కారణముంది. 3 గోళములు ఒకే నక్షత్రంగా ఉన్న అశ్విని కూడా వారి స్వరూపమే. అది చక్రమునకు ప్రారంభం. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండు 180 అంశాల దూరంలో నుండు వారి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము. 180 అంశాల దూరంలో ఏ నక్షత్రం యొక్క గాని గ్రహం యొక్క గాని శక్తి కేంద్రీకరించబడుచుండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారబ్ధమునకు గణితపరంగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననం పొందెదరు. గ్రహములు మానవుల ఎడల ప్రేమభావమును గాని ద్వేషభావమును గాని కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో ఆయా ప్రదేశములలో ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్యమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు ఆ కిరణములను స్పందనములను నిలువరించి నిర్జించగల స్పందనలను కిరణములను మనము కలిగి ఉండవలెను. దీనిని మంత్రతంత్రముల వలన కానీ ధ్యానము ప్రార్థన మొదలైన విధానముల ద్వారా కానీ లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా కానీ సాధించగలము. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై ఉన్న పైన చెప్పిన విధానములు ఏమీయూ పనిచేయవు. అలాంటి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చివేయగలరు. ఈ విధంగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనము ఒనుగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములోను కర్మదేవతల కార్యకలాపములోను శ్రీపాదుల వారు అనవసరంగా కలగజేసుకున్నారు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలించును. శ్రీవారి హృదయం నుండి ఉప్పొంగిన ప్రేమ కరుణ అను మహాప్రభావముల దాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శించురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము అని వివరించారు. నేను అజ్ఞాన దశలో జ్యోతిష్యంలో మహాపండితుడనని భ్రమించేడివాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగుగా మాట్లాడలేను. సంస్కృతంను ధారాళంగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురంన పోట తటస్థించెను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి వింటిని. మా కులదైవము దత్తాత్రేయుల వారు.
నేను పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర దేవస్థానం నందు స్వయంభూదత్తుని దర్శించి తిని భక్తి శ్రద్ధలతో వారిని అర్చించి తిని నేను ధ్యానంలో కూర్చొని ఉండగా నాకు, ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపైంది? నీవు నా భక్తుడనని బీరంలో పలుకుచున్నావు. ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తంను కళ్ళజూచుటకేనా ఇచ్చటకు వచ్చింది అని అంతర్వాణి స్పష్టంగా వినిపించింది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగెను. నేను జ్యోతిష్య పండితుడను ఒకటచే నా జాతకంను లెక్కగట్టి తిని నేను ఏ రోజున ఎన్ని గడియలకు ఈ శరీరంను వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయా క్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షంన ఉంటిని. నేను నా నాడీ స్పందనను చూసి తిని నాడి కొట్టుకునటలేదు. హృదయ స్పందనమును చూసి తిని గుండె కూడా పనిచేయటలేదు. నా ముఖంని అద్దంలో చూసుకున్నాను. దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిపడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దంలో చూసుకుంటుని ఏమున్నది గర్వకారణము. వికృతమైన ప్రేతకలతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వం పొంది నవ్వుచున్నట్లు ఉండెను. స్వయంభూదత్తుని ఆలయంలోని పూజారి బహుధనాశపరుడు. అతని సూక్ష్మ శరీరంను చూడగలిగి తిని నాకంటేనూ అత్యంత వికార కలలతో వాని సూక్ష్మ శరీరము ఉన్నది. నాలో ఏ మూలనో దాగి ఉన్న వివేకము మేల్కొన్నది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం చేసినా కానీ నా దురవస్థ తొలగరాదని తెలుసుకుంటుని. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయ స్పందనము నాడీ స్పందనము లేకపోయినను ఆనందంగా ఉండేడు ఉన్నత స్థితి. నా స్థితి చాలా అధ్వానంగా ఉన్నది. నా ఆత్మకు ఆనందం ఎంత మాత్రమూ లేదు. పైపెచ్చు దుఃఖభారంగా ఉన్నది. ఆత్మ శరీరంను విడినప్పుడు శరీర బాధలు అంతరించును. అయితే నా ఆత్మ శరీరంను విడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందనను నిలుపదల చేసి శిలగా ఉన్న స్వయంభూదత్తుడే గండికోట వారింట అవతారమెత్తినంట. మరి శిలకు నాడీ స్పందనము హృదయ స్పందనము ఉండవు కదా. మరి శ్రీపాదునికి నాడీ స్పందనము హృదయ స్పందనము కలవు కదా. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించెనట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాది వారి దౌహిత్రుడిగా జననమాయనట. ఏమి విడ్డూరము, ఎంతటి దగ, ఎంతటి వంచన అని పరమ నికృష్ణులు పాపాత్ములు అయిన వారి పలికేడి మాటలను విని నేను ఎంతో మోసపోయి ఫలితంగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకొనుచున్నాడనేడి వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి. నేను శ్రీపాదుల వారింటికి వేగంగా పరిగెత్తుకుని పోయి తిని 10 సంవత్సరముల వయసు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి, రారా బడవారా, బతికి ఉన్నట్లు నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు మానవ రూప పిశాచలకు సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారినై మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహం నుండి భిక్ష యాచించడానికి వచ్చిందెవరో తెలుసా? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా? నేనే. ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచ గణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే. నిన్ను శిలగా మార్చాను కానీ ఆకలి దప్పులను ఉంచాను. ప్రాణం తీశాను కానీ బ్రతికున్నవాడుగా లోకానికి కనిపింపజేస్తున్నాను. నేను దత్తుడనో కాదో అనున్నది తర్వాత తేలుద్దాం. ముందు ఈ విషయం చెప్పు. నువ్వు నిజంగా చచ్చినవాడివి కావున బ్రతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా అని నన్ను గద్దించి ప్రశ్నించేసరికి నేను గజగజ వణికిపోతిని. ఇంతలో సుమతి మహారాణి వీధిలోకి వచ్చింది. ఆమె నన్ను చూసి భయపడిపోతూ, కృష్ణకన్నయ్య, నిండుగా ప్రేతకల ఉట్టిపడే ఈ అఘోరి ఎవరు? నువ్వు లోపలికి రా, కాస్త దిష్టి తీసివేసేదను అని కేకలేసింది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మ, ఇతడు అఘోరి ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకొని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతను నా వద్దకు వచ్చాడు. మన ఇంటిలో కాస్త చద్ది అన్నం ఏమైనా ఉంటే పెట్టమ్మా అని తల్లిని బ్రతిమిలాడిరి. శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి కొద్దిగా చద్ది అన్నం అనగా తరవని అన్నం అట్టి పెట్టినది. శ్రీపాదుల వారు ఆ తరవని అన్నంను నాకు పెట్టి తొందరగా ఆ స్థలంను వీడి పొమ్మన్నారు. నేను కుక్కుటేశ్వరాలయంనకు ఎదురుగా ఉండు ఖాళీ స్థలంలో ఆ తరవని అన్నంను తింటిని. తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వం తొలగిపోయింది. నేను మరలా శ్రీపాదుల వారి దర్శనార్థం వెళ్ళి తిని. అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకొని పోయారు. శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారి పచారి కొట్టునందు ఉన్నారు. వారు స్వయంగా వరహాలను తీసుకొని గల్లా పెట్టెలో వేయిచుండిరి. శ్రేష్ఠి గారు స్వయంగా జొన్నలను బియ్యంను కొలిచి ఇచ్చుచుండిరి. శ్రీపాదుల వారు, తాత, ఈరోజు దసరం కదా, నాన్నగారికి ఎంత దక్షిణ, నాకెంత దక్షిణ అని శ్రేష్ఠి గారిని అడిగారు. అంతటి శ్రేష్ఠి గారు, కన్నయ్య,
నాన్నగారికిచ్చేయడంటే పండత బహుమానము, నీకిచ్చేటి వెంకటేశ్వర స్వామి వారి ముడుపు, మనిద్దరికీ బేరసారంలు లేవు. నీకు కావలసింది నీవు తీసుకోవచ్చును, నాకు కావలసింది నీవు ఇవ్వవలను అని శ్రీపాదులతో ముచ్చటించిరి. ఆ దృశ్యం ఎంత మనోహరము! శ్రీపాదుల వారు కొంచెం బెల్లం ముక్క తీసుకొని నోటిలో వేసుకున్నారు. ఒక బెల్లం ముక్క నాకు ప్రసాదంగా ఇచ్చారు. తాత, నేను చేయించేడి గణేష పూజ అయిపోయింది. గణేశుడు బెల్లం ముక్క నైవేద్యంను నోటిలో కూడా వేసుకున్నాడు. నీవు రుజువు కావాలనన్నా నా నోరు చూడుము అని తన వదన గహ్వరమును చూపించెను. దానిలో శ్రేష్ఠిగారు ఏ మహాదృశ్యమును చూశారో మనకు తెలియదు, కానీ కొంత సమయమైన తర్వాత శ్రేష్ఠిగారు, బంగారు కన్నా, గణేశునికి ఆకలైనప్పుడు మనల్ని అడగకుండగానే తనకు కావలసినంత బెల్లమును నైవేద్యంగా స్వీకరించవచ్చును అని చెప్పుమని శ్రీపాదుల వారితో అన్నారు. ఇంతలో అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానం చేయించుటకు తీసుకొని వెళ్ళింది. నాయన శంకరభట్టు, కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరిగా జన్మనెత్తేడి దౌర్భాగ్యం నుండి శ్రీపాదుల వారు నన్ను ఈ విధంగా కాపాడారు. నన్ను కేవలం విధికే వదిలివేసి ఉండినచో నేను పూర్తిగా పతనమై ఉండేడివాడను అని గురుదత్త భట్టు చెప్పెను. సద్గురువులు మానవాళి యందు తనకున్న అవ్యాజ ప్రేమ వలన పూర్వజన్మ కర్మ ఫలితముల నుండి మనలను ఇలాగే నేర్పుగా విడిపించెదరు. దీనికోసం వారు తమ అమూల్యమైన శక్తిని కాలంను వెచ్చించువారు. శ్రీపాదుల వారి జాతకము సాంద్ర సింధు వేదం నుండి గణింపవలెను. మామూలు గణితంనకు అది అందదు. తిథివార నక్షత్రములు కూడా సాంద్ర సింధు వేదంను అనుసరించియే ఉండును. శ్రీపాదుల వారును, అప్పలరాజు శర్మ గారును, బాపనార్యుల వారును ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతం కూడా మాట్లాడుకొనువారు. వారు హిమాలయములలో సప్త ఋషుల పవిత్ర భూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో మాట్లాడుకొనుట కూడా కలదు. శంబలలో మాట్లాడుకొను ఈ భాష సంస్కృతం కంటే భిన్నమైనది. ఈ భాష యొక్క మాధుర్యంను కానీ సౌకుమార్యంను కానీ వర్ణింపతరము కాదు. శ్రీపిటికాపురంలో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజు శర్మ గారు మాత్రమే ఈ భాషను మాట్లాడుకొనగలిగిన వారు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో, తాత, శ్రీకృష్ణుడు సత్యంను కానీ అసత్యంను కానీ పలుకువాడు కాడు. అతడు కేవలం కర్తవ్య బోధకుడు మాత్రమే అని శ్రీపాదుల వారు అన్నారు. అంతటా బాపనార్యులు, కన్నా ఎల్లప్పుడూ సత్యంనే పలకవలను, మాట వరుసకు కూడా అసత్యంను పలకరాదు అని శ్రీపాదుల వారితో అన్నారు. శ్రీపాదుల వారు మందహాసం చేసిరి. అదే రోజు మధ్యాహ్నం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారింటికి వచ్చారు. శ్రేష్ఠి గారికి ఒక ప్రగాఢ కోరిక ఉండేడిది. అది బాపనార్యుల వారు తమ ఇంట భోజనం చేయవలయుననియు, భోజనానంతరం తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలెననియు, అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షంలో జరగవలెననియు, దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించెదరని వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించెదరో మన్నించరో అని శ్రేష్ఠి గారికి మనసున శంక కలదు. అయినను శ్రీపాదుల వారిని మదిలో తలుచుకొని బాపనార్యుల వారి ఎదుట తమ అభిప్రాయంను వెల్లడి చేశారు. బాపనార్యులు వారి నోట ప్రయత్నంగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠి గారింట భోజనం చేసినదనియు, దక్షిణను కూడా స్వీకరించదననియు తెలిపారు. శ్రేష్ఠి గారి ఆనందానికి అవధులు లేవు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. మహాలయ పక్షములు జరుగుచుండగా వాగ్దానంను పొందిన శ్రేష్ఠి గారును, వాగ్దానంను చేసిన బాపనార్యులు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల వారి ఇంటికి శ్రేష్ఠి గారు వచ్చారు. శ్రీపాదుల వారు మందహాసం చేయుచు, వాగ్దానంను చేయనేకూడదు, చేసిన తర్వాత దానిని తప్పక నెరవేర్చవలెను. వాగ్దానంను చేసి మరిచిన ఎడల వాగ్దానంను పొందిన వారెన్నను జ్ఞప్తికి తేవలెను. ఈ విషయంను మీరిద్దరి నుండి నేను సంజాయిషిని అడుగుచున్నాను అన్నారు. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదం తెలియవచ్చెను. జీవులకు ఎరుకను కలిగించటంలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో, విస్మృతిని కలిగించటంలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చెను. చేసిన తప్పిదమునకు వారిరువురుకును చింత కలిగెను. వారిని ఓదార్చుచు, మీ ఇద్దరికి విస్మృతి కలిగించుటలో నా ప్రమేయం ఉన్నది. ప్రతి మానవునిలోనూ నేను నేను అనున్నది చైతన్య రూపంన ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరంనే కాకుండా నేను అను చైతన్యంను కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యంనకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉంది. అది తండ్రి నుండి కుమారునికి, వారి నుండి వారి కుమారునికి, అదేవిధంగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమంను వదిలి సన్యాసాశ్రమంను స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధం నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితం కావలసిన అవసరం లేదు. ఇది
బృహదాకార స్వరూపమైన నేను అనే చైతన్యంనకు బదలాయించబడినది గనుక ఏదో ఒక దేశంలో ఏదో ఒక కాలంలో బాపనార్యుల వంశములోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములలో భోజనం చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు ఎలా ఏ విధంగా అని నన్ను మీరు అడగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. కొన్ని కొన్ని కర్మలకు భౌతిక కాలం వేరుగాను యోగకాలం వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలను. అయితే యోగకాలం రాలేదు కనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది అని శ్రీపాదులు వారి ఇరువురికి హితువు చేశారు. అంతట నేను శ్రీపాదుల వారు హితువు చేసిన భౌతిక కాలము యోగకాలము అననేమో వివరంగా తెలుపవలసిందని శ్రీభట్టు గారిని అడిగితిని. శ్రీభట్టు మహాశయుడు భౌతిక కాలము భౌతిక దేశంతో పాటు మానసిక కాలము మానసిక దేశం అనునవి కూడా కలవు. దీనికి తోడుగా యోగకాలము యోగదేశము అనువి కూడా కలవు. ఒకతనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకో, అతడు 20 సంవత్సరముల వయస్సు వాని వలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకొనుము. అప్పుడు అతని భౌతిక కాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరంనకు సంబంధించింది. అయితే అతని మానసిక కాలం మాత్రం 20 సంవత్సరములుగా పరిగణింపబడుచున్నది. అదేవిధంగా 20 సంవత్సరాల యువకునకు 60 సంవత్సరముల వృద్ధునికి ఉండేటి బరువు బాధ్యతలు ఉన్నాయనుకో, అప్పుడు అతని భౌతిక కాలం 20 సంవత్సరములు సూచించుచున్నది. అతని శరీరంనకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలం మాత్రం 60 సంవత్సరములుగా పరిగణింపబడుచున్నది. ఈ విధంగా భౌతిక కాలము మానసిక కాలము ఒకే కాలమును కలిగి ఉండవలననేది నియమం లేదు అని వేరువేరుగా ఉండవచ్చునని తెలియపరిచారు. కాశీలో కానీ పిఠాపురంలో కానీ నివసించవలెనని సదా మానసికంగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీవాస ఫలము కానీ పిఠాపుర వాస సహితం కానీ ప్రాప్తించును. దేహము ఒక క్షేత్రమందు ఉండినను మనసు అచట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితము రాదు. నేను కాశీయాత్రకు పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించదను అని ఎవరు మానసికంగా తాపత్రయపడుచున్నారో అతనికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణం ఏమనగా అతను మానసికంగా కాశీలోనే నివసించుచున్నాడు. అందువలన భౌతికంగా అతడు ఏ దేశమందున్నను అతని మానసిక దేశం మాత్రం కాశీయే అయి ఉంది. అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వారికి కాశీవాస ఫలం రాజాలదు. గంగా జలం నందుండి చేపల కోసం నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలం రాజాలదు. ఒకరు భౌతికంగా పీఠికాపురంన నివసించుచున్నను భౌతికంగా శ్రీపాదుల వారిని దర్శించినను అతని యొక్క మానసిక కాలము మానసిక దేశము తగు విధంగా లేకపోయిన ఎడల అతడు పీఠికాపుర నివాసిగా కానీ శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా కానీ లెక్కలోకి రాలేడు. యోగకాలము యోగదేశం అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగలిగే విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవరికి ఎప్పుడు యోగకాలం కలుగునో ఏ ప్రదేశంలో యోగదేశం అనున్నది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యము. మానవునికి కర్మ చేయు అధికారం ఉన్నది. సత్కర్మ వలన సుఖము దుష్కర్మ వలన దుఃఖము అనివార్యంగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్నను సద్గురుని కరుణ వలన యోగకాలం ఏర్పడును. ఆ కాలం వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఆ కర్మ తీరిపోవలెనో ఆ యోగదేశం నందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమైన విషయము. పీఠికాపురంలో నరసింహవర్మ గారి వద్ద శివయ్య అనే సేవకుడు ఉండేవారు. ఉన్నట్టుండి శ్రీపాదుల వారు ఒకానొక రోజున అతనిని తీవ్రంగా చూశారు. వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. అతను నిద్రాహారములను త్యజించి నేనే సృష్టి స్థితి లయకారకుడను, నేనే ఆదిమూలమును, ఈ సమస్త సృష్టియు నాయందే ఉద్భవించి నావలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుచున్నాడు. నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసిందని ప్రార్థించారు. అంతట శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు శ్మశానానికి వెళ్లారు. నరసింహవర్మ గారు కూడా వెంట ఉన్నారు. ఔదుంబర వృక్షం యొక్క ఎండిన కర్రలను శ్మశానంలో పేర్పించి శివయ్య చేత దహనం చేయించారు. అంతటా శివయ్యకు ఆ వింత మనఃప్రవృత్తి నుండి విమోచనము కలిగెను. నరసింహవర్మకు ఇదంతయు వింతగా తోచెను. అప్పుడు శ్రీపాదుల వారు తాత దీనిలో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. వాయసపురాగ్రహారం నందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారము, వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడా, పసికూన అయిన శ్రీపాదుడెక్కడా, ఇతడు సృష్టి స్థితి లయకారకుడట, ఆదిమూలమట, ఇదంతయు డంబము అసత్యము అను విధమైన ధ్యాస ఉండేటిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. అతనికి బ్రహ్మ రాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మంన శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు.
నేను యోగకాలంను కల్పించి యోగదేశంగా శ్మశానంను నిర్ణయించి యోగకర్మగా మోదుగ కట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మ రాక్షసత్వం నుండి విమోచనము కలిగించాను. మన శివయ్యను ఆ బ్రహ్మ రాక్షసుడి బారి నుండి రక్షించినాను అని వివరించారు. నాయన శంకరభట్టు పీఠికాపురంన అవతరించిన ఈ మహా తేజస్సు ధర్మజ్యోతి నేడు ఈ కురుంగడ్డను పవిత్రం చేయుచున్నది. శ్రీపాదుల వారి సంకల్పంను అనుసరించి గ్రహములు ఫలితములను ఇచ్చుచుండును. ఏ రకములైన జ్యోతిష్య ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలం నందు భౌతిక దేశం నందు జరిగి తీరవలననే నియమం లేదు. అది యోగకాలమును బట్టి యోగదేశమును బట్టి నిర్ణయింపబడుచుండును. శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్ధ కర్మ మరణంను కూడా తప్పించగలరు. శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిష్య శాస్త్ర రీత్యా 1000 సంవత్సరాల తర్వాత జరగవలసిన సంఘటనలను ఇప్పుడే జరిపించగలరు. అనగా యోగకాలమును ఇప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరంన జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు. అనగా యోగదేశంను నిర్ణయించగలరు. సంఘటనలు అన్నియును దేశకాలములందు కదా జరుగుచుండును. శ్రీపాదుల వారు ఆ దేశకాలములను తమ ఇష్టం వచ్చినట్లు మార్చివేయగలరు. ఒక పర్యాయము శ్రేష్ఠి గారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయంగా తామే కొట్టారు. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బద్దలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీకు ఈరోజు మరణయోగముంది. నీ నెత్తి బద్దలై ముక్క చెక్కలై నెత్తురు ప్రవహించవలసింది. నేను ఆ దేశకాలమును ఈ కొబ్బరికాయకు ఆవహింపచేసి నిన్ను రక్షించి తిని అని తెలిపి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంతలో సాయం సంధ్య అయినది. ముగ్గురము శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకొని కురుంగడ్డ వదిలి కృష్ణకు ఇవతలి ఒడ్డునకు చేరితిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.